ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదయు స్థిరమైనదియు అయిన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తున్నటువంటి మాటలు ఆలోచించండి. మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించండి అంటున్నాడు. అంటే అక్షరార్థంగా పరిశీలన చేస్తే ఎవరైనా చెరసాల్లో ఉంటే కొందరేమో కరుణిస్తారు, కొందరేమో కఠినంగా చూస్తారు. ఎన్ని ఘోరాలు చేశారో, ఎన్ని తప్పులు చేసుంటారో, ఎంతమందిని బాధ పెట్టుంటారో వాళ్ళకి తగిన శాస్తి జరిగిందని కొందరంటే, అయ్యో చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎన్నాళ్ళు జైల్లో ఉంటారు అని కొందరు జాలి పడుతూ ఉంటారు. అది ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఖైదులో ఉన్న వారిని కరుణించండి అంటున్నాడు. అంటే బంధకాల్లో ఉన్నవారి విషయంలో మీరు జాలి చూపించండి. ఇక్కడ పరిశీలిస్తే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట యొక్క అర్థం ఏమిటంటే, పాపపు బంధకాల్లో ఉన్న వారి మీద జాలిపడండి. వాళ్ళు ఆ బందిఖానాలో ఉండిపోయారు. తప్పు మీద తప్పు చేస్తూ క్రీస్తు ప్రేమను వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వారిని కరుణించండి అంటున్నాడు. అనగా వారి రక్షణ కొరకు ప్రార్థించండి, ప్రయత్నం చేయండి. వారి విషయంలో ఎన్నాళ్ళు వాళ్ళు అలా బంధకాల్లోనే ఉంటారు. మనం విడిపించబడ్డాం, విడుదల పొందాము. మరి అటువంటి ఖైదులో ఉన్నవారిని కరుణించాలి కదా, వారి రక్షణ కొరకు పాటుపడాలి కదా. ఈ మాట మాట్లాడుతున్నాడు. ఖైదులో ఉన్నవారిని కరుణించండి అనేటువంటి మాట అంటూ మరో మాట అంటాడు, మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు స్వాస్థ్యం ఉన్నదని ఎరగండి. చాలామంది అంటారు కదా, ఈ పని చేస్తే నాకేంటి, ఇలా చేస్తే నాకేంటి లాభం, ప్రయోజనం ఏమిటి. కొంతమంది లాభం లేనిది ఏ పని చేయరండోయ్, నాకేంటి ప్రయోజనం అని మాట్లాడుతూ ఉంటారు. గ్రహించండి ప్రియులారా, మనకు స్థిరమైన స్వాస్థ్యం ఉంది, ఎన్నటన్నిటికీ తరగనటువంటి స్వాస్థ్యం ఉంది ప్రియులారా. శ్రేష్టమైంది అంటున్నాడు, ద బెస్ట్. అది ఆ పరలోకపు వారసత్వం దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే మనం ఎప్పుడు ప్రభుని రక్షకునిగా అంగీకరించామో, అంగీకరించేటువంటి మనకు ఆయన పిల్లలయ్యేటువంటి అధికారం ఇచ్చాడు. ఆ శ్రేష్టమైన స్వాస్థ్యం మనకి ఇస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయన చెప్పిన పని మనం చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఖైదులో బంధకాల్లో పాపపు కట్లతో కట్టుబడి కట్టుబాట్లతో ముడివేయబడి విడుదల లేకుండా ఉన్నారో వారి మీద జాలి పడతామో, ప్రభు వారి గురించి ఆలోచించినట్లు మనం ఆలోచిస్తూ ఉంటామో, మనకు ఆ స్వాస్థ్యం ఉన్నది అంటున్నాడు ఆయన. శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది, అది ఎరిగి పనిచేయండి, కరుణించండి వారిని. ఒక్కొక్కసారి అంటున్నాడు, ఆ స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషంగా ఒప్పుకుంటుంది. అదేంటండి, ఎవరైనా ఆస్తి పోతుంటే సంతోషంగా ఉంటారా, యాక్సెప్ట్ చేస్తారా? కొంతమంది అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం కోల్పోవడం ఎవరికి ఇష్టం ఉండదు. మరి ఆరోగ్యాన్ని కొంతమంది ఆస్తిగా చూస్తారు. నీ దృష్టిలో ఏదైతే ప్రాముఖ్యమని అనుకుంటున్నావో అది ఒక ఆత్మరక్షణ కొరకు దాన్ని కోల్పోవటానికి కూడా ఇష్టపడాలి, సంతోషంగా ఒప్పుకోవాలి. అంటే ఆ ఖైదులో ఉన్నవారి కొరకు, ఆ బంధకాల్లో ఉన్నటువంటి వారి రక్షణ కొరకు మన సమయాన్ని వెచ్చించాలి, మన సహాయాన్ని చేస్తూ ఉండాలి, ఏదైనా సరే త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకో తెలుసా ప్రియులారా, వారిని అగ్నిగుండపు అంచు నుండి తప్పిస్తున్నాం, భగభగ మండుతున్న అగ్నిగుండపు అంచు నుంచి తీసుకుని వస్తున్నాం, నరకమునకు జోగుతున్న వారిని రక్షిస్తున్నాం. దానికోసం ఏది కోల్పోవటానికన్నా సంతోషంగా అంగీకరించాలి. ఆయుష్ దేవుడిచ్చేదేనండి, ఆస్తి దేవుడిచ్చేదే, అంతస్తు దేవుడిచ్చేదే, పరపతి ప్రభు ఇచ్చేదే. మనం యాక్సెప్ట్ చేస్తున్నామా? ఖైదులో ఉన్న వారిని కరుణించమని బ్రతిమలాడుతున్నాడు. దానికోసం ఏమి కోల్పోవటం కన్నా సంతోషంగా అంగీకరించారు కాబట్టి మీరు ధన్యులు అంటున్నాడు. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు ఆలోచించండి. మనము కరుణించేటువంటి ప్రక్రియలో మనం ఉండాలి. ఆస్తి కోల్పోవటం కూడా ఆనందంగా యాక్సెప్ట్ చేయాలి, అప్పగించుకోవాలి.
ఎందుకో తెలుసా? మనకు శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది, స్థిరమైనటువంటి స్వాస్థ్యం ఉంది. అది తెలిసిన వారు సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారండి. నిజంగా ప్రభుని గురించి జ్ఞానం లేకుండా, పరలోకం గురించి ఏమాత్రం కూడా నాలెడ్జ్ లేకుండా ఉన్నట్లయితే ఏ పనికి కూడా ముందుకెళ్ళలేము. మనం దేవుని పనిలో మనం ముందుండలేము. నాకు నేను రక్షించబడ్డాను చాలు అనుకుంటాం. అబ్బో, నేను సంపూర్ణంగా నా ప్రార్థన నేను చేసుకుంటాను, నా పనేదో నాకుంది చాలు అనుకుంటాం. వద్దు, అలాంటి పరిస్థితి కాదు పిల్లలు. గ్రంథకర్త చెప్పినట్లుగా మీరు అంగీకరించేతని. ఇప్పటికే చాలామంది భక్తులు, భక్తాగ్రేసరులు కూడా అనేక మంది ఖైదులో ఉన్న వారిని కరుణించే పనిలో ఉన్నారు. వారితో మనం కూడా జతకడదామా? వారిని విడిపించుటలో మనం కూడా ప్రయత్నం చేద్దామా? ఇదిగో విమోచకుడున్నాడు, రక్తము చిందించినవాడు, ఆ రక్షకుడు ద్వారా నీకు ఖచ్చితంగా సహాయం అందుతుంది. దాని కొరకు నేను నా ఆయుష్ను వెచ్చిస్తాను, నా సమయాన్ని వెచ్చిస్తాను, నా తలాంతులను వెచ్చిస్తాను అని నడుం బిగిద్దామా? శ్రేష్టమైన స్థిరమైనటువంటి స్వాస్థ్యాన్ని సొంతం చేసుకోవాలంటే ఆయన చెప్పిన పని కూడా చేయాలి కదా. ప్రభు మనకు ఆయుష్ని ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, మనకి వాడుదాం. అనేక మంది ఖైదులో ఉన్న వారిని కరుణించి ప్రభు కోటలో వారిని కూడా కుటుంబ సభ్యులముగా మార్చుదుముగాక. ఆమెన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. మా హెవెన్లీ ఫాదర్, మా కరుణామయ్య, మా కోసం రక్తం చెందించిన ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సార్వభౌముడు నాయన, ఎవరయ్యా ఆస్తి కోల్పోటుకు సంతోషంగా అంగీకరించేది? తండ్రి, ఈ జీవితం మీరు మాకు ఇచ్చిన పెట్టుబడి, మేము సంతోషంగా యాక్సెప్ట్ చేస్తున్నాం. అనేకుల రక్షణ కొరకు మా వంతు క్రియ మేము చేస్తాం, మా వంతు కృషి మేము చేస్తామని తీర్మానించుకున్న ప్రతి ఒక్కరిని స్థిరపరిచి ఆశీర్వదించమని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనండి. మే గాడ్ బ్లెస్ యూ.